హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఈ లెటరింగ్ గురించి. అండ్ ఇప్పుడు ఇదేంటంటే ఈ షేడ్ అన్నది ఎటు డ్రా చేయాలి, ఈ 2Dలో ఏ రాస్తాం ఓకే, బట్ ఈ షేడ్ ఉంది కదా ఇది ఎలా రాయాలి. కొంతమంది ఇటు ఈ లైన్కి ఏమో ఇటు రాస్తారు, మళ్ళీ ఈ లైన్కి ఇటు రాస్తారు. అది చూడడానికి 3D ఎఫెక్ట్లో కనబడదండి. సో ఒక చిన్న లాజిక్ చెప్తా, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ పెన్సిల్ చూడండి, ఇటు పక్క లైట్ ఉంది, సో దాని షేడ్ ఎటుంది, దాని ఆపోజిట్లో ఉంది. అదే లాజిక్ అండి, మనకి ఎటైతే లైట్ ఉంటుందో దానికి ఆపోజిట్లోనే షేడ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, దీని షేడ్ అంతా ఇటువైపుకు ఉంది కదా, దీన్ని ఒక టార్చ్ లైట్ అనుకోండి. ఇటువైపు నుండి ఈ ఏ లెటర్కి ఇటువైపు నుండి మనం లైట్ కనుక వేస్తే ఈ ఏ యొక్క షేడ్ దానికి ఆపోజిట్లో పడుతుంది. సో మొత్తం అంతా దానికి ఆపోజిట్లోనే ఉంది, అంతే తప్ప ఇటువైపు నుంచి లైట్ ఉన్నప్పుడు ఇటు పక్కకి షేడ్ పడదు. సేమ్ అలానే ఇది చూడండి, దీని షేడ్ అంతా ఇలా ఈ డైరెక్షన్కి లెఫ్ట్ సైడ్కి డ్రా చేశాను. అంటే టార్చ్ లైట్ ఇటు ఉంటే, అంటే మన ఒక ఆబ్జెక్ట్కి ఇటు సైడ్ నుండి ఇలా టార్చ్ లైట్ వేస్తే దాని ఆపోజిట్ సైడ్ అన్నది దాని యొక్క షేడ్ పడుతుంది. ఇప్పుడు ఇది చూడండి, షేడ్ కిందకు ఉంది. సో అంటే టార్చ్ లైట్ ఇలాగా, అంటే మనకి లైట్ ఆబ్జెక్ట్కి ఇలా పైనుండి లెఫ్ట్ సైడ్ నుండి ఈ యాంగిల్లో ఉంటే మనకి షేడ్ అన్నది ఇలా పడుతుంది. సో ఒక ఆబ్జెక్ట్ని 2D నుండి 3Dకి తీసుకెళ్ళాలంటే ఈ షేడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆబ్జెక్ట్ యొక్క షేడ్ ఎటు పడుతుంది అన్న దాని మీదే బేస్ అయి ఉంటుంది. సో ఇదొకటే గుర్తుంచుకోండి, ఎటైతే లైట్ వస్తుందో దాని ఆపోజిట్ డైరెక్షన్లోనే దాని యొక్క షేడ్ అన్నది కూడా పడుతుంది. ఓకేనా? సో ఇది ఫిల్ చేసి చూపిస్తున్నాను మీకు 3D ఎఫెక్ట్ కనిపించడం కోసం. ఇట్లా ఓకే అండి. సో అర్థమైంది కదా, ఇటు డైరెక్షన్ ఇలా అండ్ ఇలా, మీకు 4 డైరెక్షన్స్లోనూ షేడ్ ఎలా వస్తుంది అన్నది చూపించాను. సో ఇవి ఒక్క లాజిక్, మనకి లైట్ ఉన్న దానికి ఆపోజిట్ వైపే షేడ్ వస్తుంది. అండ్ ఇలా మీరు గీసుకోండి, సేమ్ లెంత్ సేమ్ యాంగిల్. ఇప్పుడు ఈ ఏ ఉంది, దీనికి సేమ్ యాంగిల్లోనే డ్రా చేయాలి మనం, అంతే తప్ప ఇటు డ్రా చేయకూడదు. ఇటు డ్రా చేస్తే రాంగ్ అవుతుంది.